ఎట్టకేలకు అసలు అరెస్టులు మొదలయ్యాయి. ఇప్పటిదాకా వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి వారిని జైలుకు పంపటం కేవలం కొసరు ఆటగా భావించారు. ఇప్పుడు ఏకంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అదుపులోకి తీసుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అసలు గేమ్కు తెరతీసిందని చెప్పాలి. కలుగులో దాక్కున్న మాజీ సీఎం జగన్ రెడ్డి సహా చాలా మందిని బుక్ చేసేందుకు పిఎస్ఆర్ అరెస్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురిని ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా ఇవాళ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా ఆంజనేయులు పనిచేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ముంబై నటి జత్వానీ కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నేటి వరకు బెయిల్ కు కూడా ఆంజనేయులు న్యాయస్థానంలో పిటిషన్ వేయలేదు. జగన్ ప్రభుత్వంలో నటి జత్వానీను వైసీపీ నేత విద్యాసాగర్ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది.